నిరుడు ఈ సంవత్సరం బాగా వచ్చినాయి అన్న. ఈ సంవత్సరం కొత్త తక్కువగా నిరుడు బాగా వచ్చాయి వాటర్. ఈ సంవత్సరం ఒక 28 అడుగులేమో వచ్చింది వాటర్. తగ్గిపోయింది, ఇంట్లోకి రాలే వాటర్. అంటే మీరు రాత్రంతా ఇక్కడే ఉన్నారా, పునర్వాస కేంద్రానికి వెళ్ళారు? అంటే ఫ్యామిలీ మొత్తం పంపించాం, మగవాళ్ళ వరకు ఇక్కడే ఉన్నాం. అయితే మేము అలా వెళ్తే కల్లా బయట వాళ్ళు వచ్చి అవుట్ ఆఫ్ వచ్చి మొత్తం గ్యాస్ బండలు అవి ఎత్తపోతున్నారు. అయితే మగవాళ్ళ వరకు ఉండి ఇక చూసుకొని ఉన్నాం. బయట రోడ్డు మీద ఉండి వరదలు వచ్చిన సార్ దొంగలు పడుతూ ఉంటారా? వరదలు ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వచ్చినాయి కదా, మమ్మల్ని మొత్తం తీసుకెళ్ళి అక్కడ బయట పెడతారు. బయట పెడితే బయట నుంచి వచ్చి బయట వాళ్ళు వచ్చి మొత్తం లేపకపోతారు. గ్యాస్ బండలు, బియ్యం బత్తాలు అన్నీ. నేను రాత్రి సరిగ్గా నిద్రపోయారా, తిన్నారా? నిద్రలేదండి, నేబార్ స్కూల్లో భోజనాలు పెడుతూనే ఉన్నారు. ఆడికి వెళ్ళి తిని వస్తూనే ఉన్నాం. భోజనం తిని వస్తున్నాం, ఏంటో ఉంటున్నాం. అంటే ప్రతి ఏటా ఇదే పరిస్థితి కదా, రిటైనింగ్ వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేస్తామన్నారు. ఇటువైపు ఎందుకు కన్స్ట్రక్షన్ చేయలేదంటారు? ఏమోనండి, మరి అటు పక్క అయింది, అటు పక్క అయింది, ఇటు పక్కే కాలేదు. ఈ పక్క కూడా అయి ఉంటే వాటర్ అసలు వచ్చేటివి కాదు. అయిపోవడంలోనే వాటర్ వస్తుంది. కొద్దిగా క్లారిటీగా ఇది కూడా కట్టేస్తే మనకి ఇబ్బంది ఉండదు. చాలా ఇబ్బంది పడిపోతున్నాం. అసలు అవి లేకుండా ఉన్నా ఈ వాటర్ వచ్చేది కాదు. కొద్దిగా వచ్చింది వాటర్ ఈ సంవత్సరం. కాకపోతే ఆ గోడలు ఉండటం వలన ఇలాగ వాటర్ తనుకుని వచ్చేసి. అంటే రాత్రి సుమారు 25 అడుగుల వరకు వచ్చింది కదా ప్రవాహం. 28 అడుగుల వరకు వచ్చింది. సో ఇళ్ళలోకి ఏ స్థాయిలో వచ్చింది వరద? ఈ కొన్ని నెలల్లో లోతట్టు తక్కువ నెలల్లో మా నడువులోతు వచ్చినాయి. కొంతమంది నెలల్లో మొక్కలోతు, మోరలోతు అలాగ వచ్చినాయి. మీకు ఏమైనా నష్టం జరిగిందా? అంటే వెనక ఇల్లు కట్టిస్తున్నానండి, వెనక ఇసుక తొలిచ్చాను మొన్నే. ఇసుక మొత్తం జారిపోయింది. కొద్దిగా నష్టం, మొత్తం సర్దుకోవడం నష్టం ఉంది.